ప్రశాంతాత్మా విగతభేహ బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త అసేత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలను. యం జన్యేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరామాం మస్తం స్థామదగచ్చతి. మనో నిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. నాస్యస్న తస్తు యోగోంస్తిన చైకాంత మనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించు వానికిని ఏమాత్రము భుజింపని వానికిని అతిగా నిద్రించుడు వానికిని ఎల్లప్పుడూ మేల్కొని ఉండు వానికిని ఈ యోగ సిద్ధి కలుగును. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వస్నో వభోవస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారముల యందును కర్మాచరణముల యందును జాగ్రత్తపాదుల యందును యథా యోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు జ్ఞానయోగము సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతి నిస్పృహ సర్వకామేభ్యో యుక్త యుచ్యతే తదా. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకుని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిచినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. యదా దీపో నివాతస్థో నేంగతే పాపమా మృతా యోగినో యత చిత్తస్య యంజతో యోగమాత్మనః. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ జ్ఞానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందిన యోగి పరమాత్మను ధ్యానించటం ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకుని ఆ సచ్చిదానంద పరమాత్మయందే సంతుష్టుడుగుచున్నాడు. మకమాత్యం తికం యత్తో బుద్ధిగ్రాహ్యమతేంద్రియం
వేత్తి యత్ర చైనాయం స్థితిస్థలతి తత్వైతః. బ్రహ్మానందానుభవమును ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుతూ దాని అందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే వాదికం తతః యస్మిన్ స్థితో న కేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూపలాభమును పొందినవాడు అనగా భగవత్సాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవ దుఃఖములను చలింపజేయజాలవు. తం విద్యాదుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం స నిశ్చయేవ యుక్తం యోగో నిర్వన్నచేతసా. దుఃఖ రూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్వణ్య చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః. సంకల్పము వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. శనైరుపరమేత్ బుద్ధ్వా ధృతి గృహీతయా ఆత్మసంస్థః మనః కృత్వా న కించదపి చింతయేత్. క్రమముగా సాధన చేయు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిమల బలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి పరమాత్మనం తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమైతత్త్వన్యేవ వశం నయేత్. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిల్పవలను. ప్రశాంత మనసం శేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడును రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగిన వాడును సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును
పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. ఓం శ్రీకృష్ణార్పణాయ నమః. లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.